క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారామే సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి దేవుని బోరకు సంబంధించిన రెండవ ఫలితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాలు 112వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. దేవుని బోర, దానివల్ల కలిగే ఫలితాలు, రెండవ ఫలితం గురించి పార్ట్ 1 క్రీస్తునందున్న మృతుల గురించి మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాన్ని దీవించమని మనం చేస్తున్నాము. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము రెండవ రాకడలో దేవుని బోర. ఈ అంశంలో నుండి ఇప్పుడు 4వ వర్తమానం తీసుకోబోతున్నాం. దేవుని బోర వలన కలిగే రెండవ ఫలితం, సంఘము ఎత్తబడుట. ఓకే, ఇందులో పార్ట్ 1 క్రీస్తునందున్న మృతులను గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి ఈరోజు మనం తెలుసుకుంటాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. మీరు వింటున్న, చూస్తున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఈ వారంలో మరి ఎవరైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించునుగాక. ఓకే, వచ్చే నెలలో మనము లెంట్ డేస్లోకి ప్రవేశించబోతున్నాం. ఆ విషయంలో కూడా మీకు శుభాలు తెలియపరుస్తున్నాము. మరి క్రీస్తు సిలువు ధ్యాన కూడికలు లేక 40 దినాల ఉపవాస దీక్ష, దీనిని ఆచారంగా కాకుండా ఆత్మానుసారంగా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వచ్చేటువంటి లెంట్ డేస్ ప్రేయర్స్ మీ అందరికీ ఆత్మీయ ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. రెండవ రాకడలో దేవుని బోర, ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి వర్తమానంలో దేవుని బోరను గురించి పరిచయం చేయటం జరిగింది. ఓకే, 2, 3 వర్తమానాల్లో పరిశుద్ధాత్మను గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 4, 5 వర్తమానాల్లో సంఘాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినాలి. ప్రతి కార్యక్రమానికి క్రమంగా హాజరై మంచి నోట్స్ సిద్ధం చేసుకొని ఆత్మీయంగా బలపరచబడండి. ఓకే, యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ జరిగిపోయింది. రెండవ రాకడ త్వరలో వస్తుంది. ఓకే, ఈ రెండవ రాకడలో మొదట రహస్య రాకడ వస్తుంది, తర్వాత బహిరంగ రాకడ వస్తుంది.
ఓకే, అయితే ఈ రహస్య రాకడలో దేవుని బోర ఓదబడుతుంది అని మనం తెలుసుకున్నాం. రైట్. అయితే దేవుని బోర ఎప్పుడు ఓదబడుతుంది? బైబిల్లో అది ఒక మర్మంగా చెప్పబడింది. ఈ దేవుని బోర ఓదబడేటువంటి ఆ డేటు, ఆ గడియ, తర్వాత దేవుని బోర ఓదబడినప్పుడు జరిగేటువంటి కార్యాలు, ఇదంతా కూడా ఒక మర్మంగా చెప్పబడింది. సో మొత్తానికి దేవుని బోర ఓదబడుతుంది. ఆయన పరలోకము నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనించినప్పుడు భూలోకములో కొన్ని ఫలితాలు జరుగుతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని బోర, దాని వలన కలిగే ఫలితాలు, ఇవన్నీ కూడా ఒక 10 ఫలితాలు మీకు చెప్పటానికి మేము ఇష్టపడుతున్నాం. అందులో మొదటి ఫలితాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ఏమిటది? యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే, లేక దేవుని బోర ఓదబడిన వెంటనే మొదట పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడని మనం నేర్చుకున్నాం. అవునా? రెండవ ఫలితం ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. గుర్తించండి, దేవుని బోర ఓదబడిన వెంటనే భూలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం రెప్పపాటులో ఉన్న పాటున ఏకకాలములో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని భూలోకాన్ని ఖాళీ చేసి అదృశ్యమై వెళ్ళిపోతుంది. మరొక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అది కాబట్టి దేవుని బోర అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని బోర వచ్చింది అంటే ప్రభు రాకడ వచ్చినట్టు గుర్తు. మానవ జాతి చరిత్ర, మానవ జాతి యొక్క భవిష్యత్తు ముగింపుకు వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని బోర ఓదబడిన వెంటనే ఒకవైపు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు, రెండవది పరిశుద్ధాత్మ వెళుతూ వెళుతూ సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఓకేనా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నాయకుడు, ఆయనే మధ్యవర్తి, ఆయనే పెండ్లి పెద్ద. అందువల్ల మొదటి రాకడలో ఆయన పెండ్లి పెద్దగా భూలోకానికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలిసిన? ఈ సంఘమును ఒక పవిత్రురాలైనటువంటి కన్యకగా తీసుకొని సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సార్వత్రిక సంఘం ఒక పవిత్రురాలైన కన్యకలాగా సిద్ధపడుతూ ఉన్నది. సిద్ధపరుస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాము దగ్గర నుండి ఇసాకుకు రెబకాను తీసుకురావటానికి ఎలియాజరు ఏ విధంగా వెళ్ళి రెబకాను తీసుకొచ్చాడో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎందుకు? పవిత్రురాలైనటువంటి కన్యక లేక పెండ్లి కుమార్తె అయినటువంటి ఈ సంఘాన్ని తీసుకెళ్తానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. అలాగే మనం ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు హేగే అనేటువంటి ఆయన ఎస్తేరుని రాణిని ఎలాగా సిద్ధం చేసి మరి ఆశ్వరోసు యొద్దకు పంపించాడో అలాగే హేగే స్థానంలో పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చి ఇప్పుడు ఎస్తేరుగా సంఘమును మనలను సిద్ధం చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. రెబకా వలె సిద్ధపడాలి, ఎస్తేరు వలె సిద్ధపడాలి. సిద్ధపరిచే దేవుడంటే ఆ పెండ్లి పెద్ద ఎవరు? పరిశుద్ధాత్మ. కనుక ఆయనే మరి సంఘాన్ని స్థాపించడానికి వచ్చి స్థాపించేసాడు, అయిపోయింది. ఇప్పుడు సంఘం ఏమవుతుందంటే ఒక పవిత్రురాలైన కన్యకలాగా, పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడుతుంది. ఏ సమయంలో అయితే ప్రభు వచ్చి బోర ఊతాడో అప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. ముందు పరిశుద్ధాత్మ సిగ్నల్ వచ్చింది, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళుతూ ఏం చేస్తాడు? చక్కగా తాను సిద్ధపరిచినటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిలో అనేకులను రక్షించి సంఘంలో చేర్చుకుంటున్నాడు. అనేకులకి సీరియల్ నెంబర్ ఇచ్చి వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాస్తున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ తన ముద్ర వేస్తున్నాడు ఒక్కొక్కళ్ళ మీద. ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వాళ్ళే ఎత్తబడతారు. అవునా? ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో వ్రాయబడతాయో వారే ఎత్తబడతారు. అందుకని పరిశుద్ధాత్మ ఈ లోపు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని సిద్ధం చేస్తూ వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాస్తూ మరి తన ముద్ర వేస్తూ మరి రాకడ కోసం సిద్ధం చేస్తున్నాడు. ఓకే, మొత్తానికి ఏదో ఒక రోజు ప్రభు వచ్చేస్తాడు, బోర ఓదబడిద్ది, పరిశుద్ధాత్మ వెళతాడు, సంఘాన్ని తీసుకెళ్తాడు. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి, పార్ట్ 1లో పార్ట్ 2లో. ఇప్పుడు పార్ట్ 1లో ఏం ఆలోచించాలంటే ఈ ఎత్తబడే సంఘంలో 2 బ్యాచీలు ఉంటాయి, మీరు గుర్తించండి.
ఏ బ్యాచ్? క్రీస్తునందున్న మృతులు. బి బ్యాచ్ క్రీస్తునందున్న సజీవులు. సో ఇప్పుడు ఈ విషయాన్ని మీరు వాక్యంలో చూద్దాం. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చూడండి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:16 నుండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఓకే, ఎక్కడికి? మధ్యాకాశానికి. అప్పుడేమవుతుంది? క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కలిసి ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ఓకే, సో ఇక్కడ మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు పరలోకంలో నుండి దిగొస్తున్నారు. ఎక్కడికి? మధ్యాకాశానికి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? దేవుని బోర ఊతున్నారు. ఓకే, ఈ దేవుని బోర ఊతబడినప్పుడు ప్రియులారా సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో 2 బ్యాచీలు ఉంటాయి. ఏ బ్యాచ్? బి బ్యాచ్, నాట్ సి బ్యాచ్. ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు, ఎన్ని డినామినేషన్లు, ఎన్ని సహవాసాలు, ఎన్ని సంస్థలు ఉన్నప్పటికీ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో లేక ఎత్తబడేటువంటి సంఘంలో 2 బ్యాచీలు ఉంటాయని తెలుసుకోండి. మిగిలిన బ్యాచీలన్నీ మనమే సృష్టించుకున్నాం, మనమే ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సార్వత్రిక సంఘంలో భేదాభిప్రాయం రాకూడదు. దేవుని దృష్టిలో ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా దేవుని రాజ్యమై ఉన్నది. ఒక్కొక్క స్థానిక సంఘం ఆయన దృష్టిలో ఒక యూనిట్గా మనం పరిగణించాలి. అంతేగాని సంఘంలో ఆ బ్యాచ్ ఉంటారు, ఈ బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ ఉండరు, ఈ బ్యాచ్ ఉండరు అని చెప్పకూడదు. పలానోళ్ళు ఉంటారు, పలానోళ్ళు ఉండరు అని చెప్పకూడదు. ఎందుకంటే ఎవరుంటారు అని చెప్పటానికి, ఎవరు ఉండరు అని చెప్పటానికి మనము సరిపోము. అది మన పని కాదు. కుక్క పెత్తనం గాడిదికి ఎందుకు అన్నట్లుగా ఎవరుంటారు ఎవరుండరు అని చెప్పడానికి మనం ఎలా సరిపోతాం? కొంతమంది ఏమనుకుంటారంటే మేమే పరలోకంలో ఉంటాం అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీరుంటారని మీకెలా తెలుసు? మీరుంటారని చెప్పి పరలోకంలో మీకు ఎవరైనా రిజర్వేషన్ చేశారా? ప్రక్కనోళ్ళు ఉండరని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? ప్రక్కనోళ్ళ గురించి చెప్పడానికి మీరెవరో? అయినా ప్రక్కనోళ్ళు ఉండరు అని కోరుకోవటం కూడా తప్పే కదా. మనం ఎలా ఉంటాం అనుకుంటామో ప్రక్కనోళ్ళు కూడా ఉండాలని కోరుకోవాలి కదా. అంతేగాని మేము ఉంటామని చెప్పడం ఏంటి? కొంతమంది అయితే ప్రక్కనోళ్ళు కనీసం వందనాలు కూడా చెప్పరు, పలకరించరు, అరిగిపోతారో కరిగిపోతారో తెలియదు. సో ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే పరలోకమందున్న మా తండ్రి అని చెప్తున్నారో అలా పిలిచే వాళ్ళంతా మరి దేవుని రాజ్య పౌరులు కారా? అలా పిలిచే వాళ్ళంతా ఎత్తబడే సార్వత్రిక సంఘం కాదా? అర్థం చేసుకోండి. కాబట్టి సంఘంలో విభజన తీసుకురాగాకండి, వేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగాకండి. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవటం మంచిది. కనుక ఎత్తబడేటువంటి సంఘంలో 2 బ్యాచీలు ఉంటాయని మీరు తెలుసుకుంటే మంచిది. అందులో మొదటి బ్యాచ్ ఎవరంటే క్రీస్తునందున్న మృతులు. వారి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తున్నప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు బయటకు వస్తారు? ఎవరు ఈ ఏ బ్యాచ్ వాళ్ళు? వీళ్ళు క్రీస్తునందున్న మృతులు. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినప్పటి నుంచి ఈ 2వ రాకడ వచ్చేంత వరకు, ఈ బోర ఊదబడేంత వరకు ఈ ప్రపంచం మొత్తం మీద మానవ జాతి అంతటిలో ఎంతమంది అయితే రక్షించబడి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా వాక్యానుసారంగా జీవించి ఎంతమంది అయితే మరణించారో వీళ్ళందరూ ఇప్పుడు ఏ బ్యాచ్ కిందకు వస్తారు? అంటే ఈ 2000 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం మీద రక్షించబడి మరణించిన వాళ్ళు, మిగతా వాళ్ళు కాదు. మిగతా వాళ్ళ భవిష్యత్తు తర్వాత చూద్దాం. ముందు క్రీస్తునందున్న మృతులు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తునందున్న మృతులు ధన్యులు అని చెప్తుంది. కారణం వారు ఏ బ్యాచీలో బ్రతుకుతారు, వారు ఎత్తబడే సంఘంలో ఉంటారని మనం తెలుసుకోవాలి. ఒక విషయం చెప్పమంటారా? ఒక వ్యక్తి తాను చనిపోయే లోపు అతడు క్రీస్తు లోపల నుండి చనిపోయాడా, క్రీస్తుకు బయట ఉండి చనిపోయాడా? ఇదే ఇంపార్టెంట్. ఇదే ప్రపంచం మొత్తానికి మనం చెప్పాలి. ఒక వ్యక్తి తాను ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, నపుంసకులు అవ్వచ్చు, చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి యేసుక్రీస్తులో ఉండి చనిపోయాడా లేదా? అది ప్రశ్న. ఇదిగో ఈ వ్యక్తి రక్షించబడ్డాడా? ఎస్. బాప్తీసం తీసుకున్నాడా? ఓకే. పరిశుద్ధాత్మల వరం పొందుకున్నాడా? ఓకే. ప్రతి వారం క్రమంగా ఆరాధనకు వస్తున్నాడా? ఒక ఆరాధికుడిగా ఉన్నాడా? వాక్యానుసారంగా జీవిస్తున్నాడా? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడా? భక్తి చేస్తున్నాడా? ఇది మనం అర్థం చేసుకోవాలి.
సో ఇలా ఉండి ఎవరైతే చనిపోయారో ఈ క్రీస్తునందుండి చనిపోయిన వాళ్ళు మొత్తం ఇప్పుడు ఎక్కడున్నారంటే పరదేశిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఎవరు పరలోకానికి వెళ్ళలేదు, ఎవరు నరకానికి వెళ్ళలేదు. ధవళ సింహాసనం తీర్పు తర్వాత పరలోకం నరకం రెండు వెలుగులోకి వస్తాయి. అయితే ప్రస్తుతానికి రక్షించబడి చనిపోయిన వాళ్ళు పరదేశిలో ఉంటారు, రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళు పాతాళంలో ఉంటారని మీరు తెలుసుకోండి. ఈ పరదేశు పాతాళం రెండు కూడా తాత్కాలిక స్థలాలు, రెండవ రాకడ కొరకు తీర్పు కొరకు ఎదురు చూసే స్థలాలు అని మీరు తెలుసుకోండి. సో ఇప్పుడు ఈ క్రీస్తునందున్న మృతుల పరిస్థితి ఏంటి? వీళ్ళు చనిపోయిన వెంటనే మూడవ ఆకాశంలో ఉన్నటువంటి ఆ పరదేశుకు వెళ్తారని మనం తెలుసుకోవాలి. ఈ విషయం మనకెలా తెలుసు? అవును, యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు పలికినప్పుడు అందులో రెండవ మాట ఏం చెప్పారు? ఆయన సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో కుడివైపున్న దొంగ లేక ఒక దొంగ అతడు రక్షణ పొందినప్పుడు ప్రభువును బ్రతిమలాడుకున్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఏం చెప్పాడు ప్రభు? నేడు నీవు నాతో పరదేశులో ఉంటావు అని చెప్పాడు. అవునా? దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే పరదేశు అనేటువంటి ఒక స్థలం ఉందని మనకు తెలిసింది. ఆ పరదేశు స్థలం రిలీజ్ అయింది. అంతేకాకుండా రక్షణ పొందిన వారిని ప్రభు పరదేశ్ తీసుకెళ్తాడని కూడా మనకు తెలిసింది. యేసు ప్రభు ఆ మాట చెప్పుండకపోతే పరదేశం ఉందని మనకు తెలిసేది కాదు. ఈ రక్షణ పొందిన వాళ్ళు ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఆ పరదేశకు వెళ్తారని కూడా మనకు తెలిసేది కాదు. అయితే యేసు ప్రభు సిలువలో చెప్పినటువంటి ఆ మాటను బట్టి మనకు తెలిసింది. సిలువలో ఉన్న దొంగ ఆ రోజు పశ్చాత్తాపడటం వల్ల, బ్రతిమలాడుకోవటం వల్ల, మరి ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకొని రక్షించబడటం వల్ల, అలాగే ప్రభు చెప్పిన మాటలు బట్టి, తానిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనకు అర్థమైంది. ఏమని? పరదేశం అనేది ఒకటి ఉందని, ఈ రక్షించబడిన వాళ్ళంతా ఈ ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఆ పరదేశంలో ఉంటారు అనే సత్యం మనకు బయటకు వచ్చింది. ఓకే, సరే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, రేపు రాకడ వరకు కూడా పరిస్థితి ఏంటంటే ఈ ప్రభువులో ఉండి నిద్రించిన వారు లేక మరణించిన వారంతా కూడా వెంటనే పరదేశం అనే స్థలానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం కళ్ళు మూసిన వెంటనే మరో క్షణం కళ్ళు తెరుస్తాం. గుర్తుంచుకోండి, శారీరక నేత్రాలు మూయబడతాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఎప్పుడైతే మనం ఇక్కడ మరణిస్తామో వెంటనే దేవదూతలు వచ్చి మన ఆత్మను తీసుకొని వెళ్ళిపోతారు. అది మీరు తెలుసుకోండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఆ విషయం మీకు అర్థమవుతుంది. ధనవంతుడు లాజరు ఇద్దరు మరణించారు. అప్పుడు లాజరు మరి ప్రభువులో ఉండి మరణించాడు, ధనవంతుడు ప్రభువులో లేక మరణించాడు. అప్పుడేమైంది? లాజరు మరణించినప్పుడు మరి దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకుని వెళ్ళినట్లుగా అబ్రహాము నడుమున అతడు ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఇదే జరుగుతుంది ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ప్రభువులో ఎవరైతే మరి మృతి చెందుతున్నారో వెంటనే వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. వెంటనే దేవదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకొని వెళ్ళిపోతారు. ఒక కోటీశ్వరుడు చనిపోతే ఎవరో రారు, ఒక మినిస్టర్ గారు చనిపోతే ఎవరో రారు, కానీ ఒక పేదవాడైనా సరే, దిక్కులేని వాడైనా సరే, ఆ వ్యక్తి క్రీస్తులో ఉండి చనిపోతే అతడు ఎంత ధన్యుడు అంటే అతన్ని తీసుకుని వెళ్ళటానికి దేవదూతలే వచ్చేస్తారు. దేవదూతలు వచ్చి చక్కగా ఊరేగించుకుంటా ఆ ఆత్మను తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి తీసుకెళ్తారు? 3వ ఆకాశంలోకి వెళతారు. ఈ భూలోకం పైన మొదట ఆకాశం ఉంది, రెండో ఆకాశం ఉంది, మూడో ఆకాశం ఉన్నాయి. 3వ ఆకాశంలో తీసుకెళ్ళిపోతారు. అక్కడ పరదేశం ఉంది. ఆ పరదేశంలో వదిలిపెట్టి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఈ క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళందరూ కూడా చక్కగా పరదేశకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిరోజు దేవదూతలు ఆ డ్యూటీ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక బ్యాచ్ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చక్కగా పరదేశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. రైట్. పరదేశంలో వాళ్ళు ఏం చేస్తారు? నిత్య విశ్రాంతిలో ఉంటారు. వారు తమ ప్రయాసలను మాని మరి విశ్రమించుదురు అన్నట్టుగా నిత్య విశ్రాంతిలో ఉంటారు. తర్వాత వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవును, మన ఇంట్లో మరి ఎవరైనా ప్రభువులో ఉండి మరణించారా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రభువులో ఉండి మరణించారా? వారు సేవకులైన విశ్వాసులైన ఏమీ కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చక్కగా దేవదూతలు వచ్చి వారిని తీసుకెళ్ళిపోయారు. వారు అక్కడ పరదేశంలో హ్యాపీగా ఉన్నారని మనం తెలుసుకోవాలి, నమ్మాలి, ఎదురు చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్రీస్తునందున్న మృతులు మొత్తం చక్కగా పరదేశంలో ఉన్నారు. అది సపరేట్ ప్లేస్. క్రీస్తునందు మృతి నొందిన వాళ్ళు తప్ప ఇంకెవరు అక్కడికి రారు. అందుకని వీళ్ళంతా పరదేశంలో ఉన్నారు. పరదేశంలో చక్కగా ఒకటి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, రెండవది వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మూడవది చక్కగా వాళ్ళు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు రాకడ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా, మేము బయటికి వెళ్ళాలా, మేము ప్రభువును చూడాలి
అలాగే మేము సజీవులైన వాళ్ళని కలుసుకోవాలి అని ఈ క్రీస్తునందున మృతులు ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, ఒకరోజు ఏం జరిగిద్దంటే యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి బయలుదేరిన తర్వాత ముందు మూడో ఆకాశంలోకి వస్తాడు, తర్వాత వస్తాడు మధ్యాకాశంలోకి, ముందు మూడో ఆకాశంలోకి వస్తాడు. అక్కడికి వచ్చి పరదేశు దగ్గర నిలబడి భూ అని ఒక్కసారి బోర ధ్వనిస్తే ప్రియులారా, దెబ్బకి ఈ పరదేశు మొత్తం ఖాళీ అయిపోయింది, ఈ పరదేశు తెరవబడిపోయింది. అర్థమైందా? అప్పుడు పరదేశంలో ఉన్నటువంటి క్రీస్తునందు మృతులు మొత్తం చేస్తారు. అప్పుడే సమాధులు తెరవబడుతున్నాయి, నిద్రించిన వారు మేలుకుంటున్నారు. అప్పుడేమైంది? ఎప్పుడైతే పరదేశంలో నుంచి క్రీస్తునందున మృతులు మొత్తం బయటకు వచ్చేస్తారో అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళందరిని కలుసుకుంటాడు. అంటే వారు మొదట ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే ప్రభు వారికి కొత్త శరీరం ఇస్తాడు. ఎందుకంటే వారి యొక్క మొదటి శరీరం మరి వారిని సమాధిలో పెట్టినప్పుడు మట్టిలో కలిసిపోయింది కదా. తర్వాత వారు ఆత్మల రూపంలో పరదేశంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఆత్మ రూపం నుంచి బయటకు వచ్చినాక వారికి కొత్త శరీరం ఇస్తాడు. దాని పేరు అక్షయ శరీరం. ఈ శరీరం ఒక్కసారి వచ్చింది అంటే ఇక మరణం ఉండదు. ఆ వ్యక్తి లక్షల కోట్ల సంవత్సరాల యుగయుగాలు బ్రతుకుతాడు, జీవిస్తాడు, చిరంజీవిగా ఉంటాడు. సో అక్షయ శరీరాలు వస్తాయి వాళ్ళకి, ప్రభు ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:42 ప్రకారం మనం చూస్తే క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అని చెప్పబడింది. కాబట్టి మన శరీరాలు క్షయమైనదిగా విత్తబడతాయి, అక్షయమైనవిగా లేపబడతాయి. ఆ విధంగా ప్రభు తన రాకల్లో వచ్చినప్పుడు పరదేశు ఖాళీ చేసుకొని అందరినీ బ్రతికించుకొని అందరికీ తన ముఖ దర్శనాన్ని ఇచ్చి అందరినీ కలుసుకొని చక్కగా వారికి అక్షయ శరీరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే ప్రభు వారితో చెప్తాడు, బాయ్ మనం ఇప్పుడు కిందకు బయలుదేరి వెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం పరదేశంలో ఉన్నాం, మూడో ఆకాశంలో ఉన్నాం. ఇప్పుడు మనం మధ్యాకాశానికి వెళ్ళాలి. అక్కడ మన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. భూలోకంలో మనల్ని కలుసుకోవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి మృతులు మీరెట్లా వచ్చారో ఇప్పుడు సజీవులైన వాళ్ళు కూడా వచ్చి కలుసుకోవాలి. అందరం కలిసి అప్పుడు పరలోకానికి వెళదాం. సో ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే మనం కిందకి వెళ్దాం పదండి, మనం మధ్యాకాశానికి వెళదాం పదండి, మీరు నా వెంట రండి అని యేసుక్రీస్తు వారు ఈ మూడవ ఆకాశంలో ఈ పరదేశిలో ఈ క్రీస్తునందున్న మృతులను బ్రతికించుకొని లేపుకొని వారిని కలుసుకొని చక్కగా వారు తన ముఖ దర్శనం చూసిన తర్వాత వారికి అక్షయ శరీరాలు ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే వారిని వెంట పెట్టుకొని మధ్యాకాశాన్ని తీసుకొస్తాడు. చూసారా, ఇక్కడ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మరి 4 అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముందంటే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మితే ఏమైందంటే అదే ప్రకారము క్రీస్తునందు మృతి నొందిన వారిని లేపుకొని దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును అని వాక్యం చెప్తుంది. చూసారా, ప్రభు వచ్చేటప్పుడు ఈ క్రీస్తునందు మృతి నొందిన వారిని లేపుకొని తనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును. ఎక్కడికి? మధ్యాకాశానికి. కాబట్టి ఇప్పుడు దేవుని బోర ఓదబడినప్పుడు ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? దేవుని బోర ఓదబడిన వెంటనే ఒకటి పరిశుద్ధాత్మ ఎడలిపోతాడు, అయిపోయింది. రెండవది సంఘం ఎత్తబడుతుంది. ఎస్, ఈ ఎత్తబడే సంఘంలో ముందు ఏ బ్యాచ్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాం మనం. ఎవరు ఏ బ్యాచ్? క్రీస్తునందున్న మృతులు. ఓకే, వీళ్ళు ప్రస్తుతం ఎక్కడున్నారు? మూడవ ఆకాశంలో పరదేశంలో ఉన్నారు. రేపు ప్రభు వచ్చినప్పుడు వీరిని వెంట పెట్టుకొని వస్తారు. ఒక్కరు కూడా మిస్ అవ్వరు. ఎవరెవరైతే ప్రభులో ఉండి మరణించారో ఒకవేళ మనం మర్చిపోయినా, మనం గుర్తించకపోయినా, మనకు తెలియకపోయినా ఒక్కరు కూడా మిస్ అవ్వరు. ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ప్రభు వారిని తీసుకొని వస్తాడు. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరము వినును, ఎవడను నా చేతుల నుంచి వారిని అపహరించరు అని ప్రభు చెప్పాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన గుర్తించాడు కదా. అలాగే క్రీస్తునందున్నటువంటి మృతులైన వారిని 100% ఆయన గుర్తిస్తాడు, వాళ్ళని బ్రతికిస్తాడు, వారిని లేపుకొని వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవ్వాలి. యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో మూడవ ఆకాశంలో ఆగుతాడు, పరదేశు దగ్గర ఆగుతాడు. అప్పుడు ఆయన బోర ధ్వనించినప్పుడు
పరదేశు తెరవబడి ఖాళీ అయిపోయి ఈ క్రీస్తునందున మృతులు మొత్తం బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడే సమాధులు తెరవబడుతున్నాయి. అప్పుడు ప్రభు వీళ్ళందరిని కలుపుకుంటాడు. మూడో ఆకాశంలో కలుసుకొని వారిని తీసుకొని మధ్య ఆకాశానికి వస్తారు. ఈ విధంగా దేవుని బోర ఓదబడినప్పుడు సంఘం ఎత్తబడిద్ది అని మనం తెలుసుకోవాలి. క్రీస్తునందున మృతులు మొదట లేపబడతారు అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత బి బ్యాచ్ వాళ్ళు వచ్చి తర్వాత కలుసుకుంటారు. వచ్చే కార్యక్రమం మళ్ళీ వీళ్ళ గురించి చెప్తాం. కాబట్టి ఏ బ్యాచ్ వాళ్ళు ముందు వస్తారు, వాళ్ళు పరదేశంలో నుంచి మధ్యాకాశానికి వస్తారు. తర్వాత బి బ్యాచ్ అనగా క్రీస్తునందున్న సజీవులు భూమి మీద నుంచి పైకి వెళ్ళి మధ్యాకాశంలో వారిని కలుసుకోవటం అనేది జరిగిద్ది. సో ఇప్పుడు సార్వత్రిక సంఘం అంటే ఏంటి? సార్వత్రిక సంఘం దట్ ఈజ్ కాల్డ్ క్రీస్తునందు మృతి నొందిన మృతులు ప్లస్ క్రీస్తునందున్న సజీవులు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు మధ్యాకాశంలో సంఘం ఎత్తబడుతుంది, ప్రభువును కలుసుకుంటుంది. ముందు ఏ బ్యాచ్ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు, తర్వాత బి బ్యాచ్ వాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ఏ బ్యాచ్లో మనం ఉండాలంటే ప్రభువు అక్కడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు, మన జీవితంలో ఎప్పుడు చివరి రోజో మనకు తెలియదు. కాబట్టి బ్రతికుండగానే ప్రతి ఒక్కళ్ళు ముందే రక్షించబడి ఉంటే, ముందే బాప్తీసం తీసుకొని ఉంటే, మనం మరణించే సమయంలో ప్రభువునందు నిద్రించిన వారిగా ఉంటే తప్పకుండా మళ్ళీ మేలుకుంటాం. నిద్ర పోయిన వ్యక్తి ఎలాగా మేలుకుంటాడో అలాగే మనం చనిపోయినా సరే మరలా మేలుకొని ఎత్తబడే సంఘంలో తిరిగి వస్తాం. కాబట్టి క్రీస్తునందున్న మృతుల భవిష్యత్తు తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు రక్షించబడి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.